నమస్తే పెద్ద, ఏం పేరు? నా పేరు జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు గారు, ఎలా ఉందండి పరిస్థితి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎటువంటి మార్పులు చూశారు? మార్పులన్నీ కూడా ఆశాజనకంగా ఉన్నాయా మీరు అనుకున్నట్టే? మేము అనుకున్నట్టు నెంబర్ 1 కొండి. జై అమరావతి, జై జై అమరావతి. అమరావతి రైతులా? అమరావతి రైతులు, భూములు ఇచ్చిన రైతులు. ఓకే. రాములు వర్ర అంటాడు నరేంద్ర మోడీ గారు. అమరావతి 3 ఏళ్లలో కడతామని చేస్తారు. రాములు వర్ర అంటాడు నరేంద్ర మోడీ గారు. లక్ష్మణస్వామి వేసుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. నమ్మిన పొంటూ ఆంజనేయ స్వామిలు అంటాడు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు ముగ్గురు కలిసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చారు. ఎన్నాళ్ళు నమ్మిస్తారు మీరు? ఎన్నాళ్ళు నమ్మిస్తారు? రాజధాని రైతులు చంద్రబాబు నాయుడు గారు నడిబోట్లో రాజధాని పెడతానని పొలం అడిగితే పొలం ఇచ్చాం. అది ఆగమాగం చేసి వదిలిపెట్టారు. ఏంది పనులు? ఏందనుకున్నా? నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారు అంటే ఏందనుకున్నా? ఆయన ఒక అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెడతారా మీరు? ఏం పనులే? మంచి పనులేనా? మీరు రాజకీయంగా ఎదుర్కోవాలి, ప్రజలను ఓట్లు అడుక్కోవాలా. అట్లా చేయకుండా మీరు ఆయన 53 రోజులు చేశారు. మీరు పరిపాలన అసలు బాగుందా? మీ పరిపాలన ప్రచారణ కొడతాం చేయటం. ఇప్పుడు మళ్ళీ పోలీసుల్ని చక్కాలు ఇచ్చి కొడతారా? వాళ్ళు ఎవరు? పోలీసులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ఆంధ్రప్రదేశ్ రక్షిస్తారు. అలాంటి వాళ్ళని మీరు మాట్లాడుతుంటారు. ఏం మాటలు ఇవి? ఎవరు నమ్ముతారు మీ మాటలో? రాజధాని భూములు ఇస్తే కంప పెంచి, గడ్డి పెంచి, శ్మశానమని, వరదలని, అయ్యని ఇయ్యని చెప్పారు. ఒక్కసారి అవకాశం అన్నారు. ఒక్కసారి ప్రజలు 5 కోట్ల ప్రజలు ఇచ్చారుగా నీకు అవకాశం. నువ్వేం చేసావు? వాళ్ళని కొడతాం, వీళ్ళని కొడతాం, జైల్లో వేయటం. మీకు ఇదే సరిపోతుంది కానీ పరిపాలన ఉంది అసలు? ఎవరు మీ మాటలు నమ్మేది? నమ్మాల్సిన అవసరం లేదు. నమ్మాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయన ఇప్పుడు 4 సార్లు అయ్యింది, ఇంకా 4 సార్లు ముఖ్యమంత్రి అవుతాడు ఆయన. ఇంకా 4 సార్లు 4 సార్లు రాస్తాడు. నేను రాసిస్తా. భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆయన ఆసూకులు బాగా ఇవ్వాలి అలా ముగ్గురికి. ఆయన ముఖ్యమంత్రి కానీ ఏం చేశాడు? ఏం చేసి నువ్వేం చేసావే? తన్నావు, కొట్టావు, జైల్లో పెట్టావు. చివరాఖరికి ఒక ముఖ్యమంత్రి చేసిన మనిషిని కూడా 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన మనిషిని కూడా మీరు రాజమండ్రి జైల్లో పెట్టారే. కుళ్ళిపోయాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎప్పుడు వచ్చిద్దా టైం? ఆ రకంగా బాధలు పెట్టి, ప్రజలను బాధలు పెట్టి, చివరాఖరికి ఆయన్ని కూడా బాధలు పెట్టి, ఆ రకంగా మీరు అరాచకాలు చేసి మిమ్మల్ని నమ్ముతారా? నువ్వు ఒక రాజశేఖర రెడ్డి గారు కొడుకు అని నీకు ఒక్కసారి అవకాశం అన్నామని అవకాశం ఇచ్చారు ప్రజలు. ఇంకా నమ్ముతారా? ఎందుకు మీరు అట్లా మాట్లాడేది? 3 రాజధానులని 3 ముక్కలు ఆట ఆడినాడు. ఎవడన్నా బైక్ వచ్చాడా? 3 రాజధానులు పెడతారా? 3 పెడతారా రాజధానులు? ఏడన్నా ఉన్నాయా? ఇవి మంచి మాటలేనా? 3 రాజధానుల పబ్బం గడపడానికి ఆ అంబటి రాంబాబు గారు చెప్పా, రోజా గారు చెప్పా, ఉమారెడ్డి వెంకటేశ్వర గారు చెప్పా. ఇప్పుడు కూడా మేము ఓడిపోయాము, రాజధాని వల్ల ఓడిపోయాము అని అంటాడు. అసలు రైతులు అంటే ఏంది? అన్నదాత రైతులు. అంత అన్నం పెడతారు. అన్నం పెట్టే రైతు. ఎందుకు మీరు మాట్లాడేది? భూములు తీసుకొని ఆగమాగం చేసి కొడతాం, చేయటం. న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర చేశాం. ఎన్ని అడ్డుకున్నారో, ఎన్ని అరాచకాలు చేశారో, ఎంతమందిని కొట్టారో, ఎంత కంపేశారో. మాకు పండగ చేసుకుందాం. మన నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు వచ్చినాడు మే 2వ తారీఖే మాకు 5 సంవత్సరాల్లో ఒక్కనాడు పండగ. జై అమరావతి. ఆ రోజే మా పండగ. ముగ్గులు వేసుకోవటం, పిండి వండుకోవటం మాకు తెలీదు. దేవస్థానాలకు పోయి ఎంటకలు ఇచ్చుకొచ్చుకున్నాం మొక్కొని. రాముల వార్లు అంటాడు నరేంద్ర మోడీ గారు. లక్ష్మణస్వామి అంటాడు చంద్రబాబు గారు. నమ్మిన పొంతు ఆంజనేయ స్వామి పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళనిద్దరిని నమ్మాడు. వాళ్ళ గుండెల్లో ఉండిపోతాడు. అదే పక్కగా ఒక 20 ఏళ్ల పాటు పరిపాలన చేస్తే వాళ్ళకి ఆరోగ్యాలు సక్రంగా వెంకటేశ్వర స్వామి ఇస్తే నేను కోరుకుంటున్నా. మొక్కు తీర్చుకుంటా వాళ్ళకి ఆరోగ్యాలు ఇవ్వాలని మొక్కు తీర్చుకున్నా. నేను దేవుడు ఆరోగ్యం ఇవ్వాలని మొక్కు తీర్చుకున్న సుఖ సంతోషాలతో వాళ్ళు ముగ్గురుండి పరిపాలన సక్రంగా చేసి బాగుంటుంది. ఏం తప్పు చేయడు, చెయ్యనివ్వడం. ఆయన తప్పు చెయ్యనివ్వడం. ఇవాళ పింఛన్లు ఇస్తున్నారా? ఆరా తీయండి. అంతాలు ఏమైనా తీసుకుంటున్నారా? ఆరాలు తీయండి. బియ్యం బాగా ఇస్తున్నారా? ఆరా తీసుకుని అన్నీ చెబుతాం. ఆయన ఒక్కడే కాదు, కార్యకర్తలు ఉండం, అభిమానులు ఉండం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కార్యకర్తలు అన్నీ ఆరా తీసుకొని బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారు మా పక్కనే ఉంటాడు. మా గ్రామం పక్కనే. మేము అన్నీ తెలియపరుస్తాం. పార్టీ ఆఫీసులో మేము అన్నీ తెలియపరుస్తాం. ప్రజలను పిచ్చాలను చేయొద్దు.
అని బాబు గారు చెప్పినట్టు బాబు గారికి అన్నీ తెలియపరుస్తాం. లోకేష్ బాబు గారే చెబుతాం, పవన్ కళ్యాణ్ గారే చెబుతాం, వాళ్ళే మళ్ళీ మోడీ గారే చెబుతారు. పరిపాలన బాగా కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళు చేస్తారు, చేసి చూపిస్తారు, మాట తప్పరు. ఇసుక ఉచితం ఇచ్చాడు, పేదాడు ఇల్లు కట్టుకోవాలనేగా. మీరేం చేశారో, ఎంత కమ్మారో, ఎంత చేశారో. ఏనాడన్నా పని చేసుకోవడానికి ఇసుకుందా, గోడ కట్టుకోవడానికి ఇసుకుందా, చిన్న ఇల్లు కట్టుకోవడానికి ఇసుకుందా. పేదాడు బతకడా? తెలుగుదేశం జెండాలోనే పేదాడు, రైతు అనేవాడు ఉండడు, కార్మికులు అనేవాళ్ళు ఉండడు. ఆ జెండా చూస్తేనే ఆ ఉత్సాహం వేరు, ఆంధ్రప్రదేశ్ వెలుగు వేరు. 5 కోట్ల ఆంధ్రులు మీరు ఎంత చేశారో. ఒక 4 సంవత్సరాల పరిపాలన ఉంది. కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరుచుకోవాలి. తెరుచుకోండి, కళ్ళు మూసుకోండి. ఎవరికేం అవసరం, మేము నమ్మాల్సిన అవసరం లేదు. మీతో మాకెందుకు? ఆ రకంగా చేస్తారా మీరు? అంతంతలా మాటలు మాట్లాడతారా? ఆ మాటలు మేము చెప్పం, మాకు తెలుసు. అట్లా మాట్లాడకూడదు. మాకు బాధలు వేసినాయి. ఆయన అరెస్ట్ చేసేదండి. ఆయన ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. 53 రోజులు ఆయన జైల్లో ఉండాలా? ఏంది పనులు? మంచి పనులేనా? మరి ఇప్పుడు జగన్ తప్పు చేశారని చెప్పంటారు కదా, జగన్ని మరి జైల్లో వేస్తారంటారా? మాకు తెలియదే అవన్నీ మేము మాట్లాడకూడదు. అవి ఏం జరుగుద్దో, అవి పెద్దవాళ్ళు ఎవరు తప్పు చేసింది మేము చూసామా? పరిపాలన సరిగ్గా చేయాల. అది మీరు ఎవరే చేశారో అవన్నీ మాకు చదువు లేదు. అవన్నీ మీ వాళ్ళకే తెలుసు. ఏంది ఈయన నేసారుగా, ఈయన నేసారు, పాపం తీర్చుకున్నారు, కచ్చలు తీర్చుకున్నారు. ఆయన 53 రోజులు తిన్నాడు, తినలేదో, దోమలు కొట్టినాయో, ఏం చేశాడో. ఒక ముఖ్యమంత్రిని 14-15 సంవత్సరాల ముఖ్యమంత్రిని తీసుకెళ్ళి దాంట్లో పెడతారా? ఒక బోల్లో పెడతారా? మేము ప్రజలు ఆయన వెనక ఎంటాడి ఉంటాం. ఆయన ముసిలాడు అంటారు. ఆయన ముసిలాడు మనం కామా ముసిలాలో వయసు వచ్చేదానికి. ఆయన తెలివితేటలే వేరు, ఆయన ఆలోచనే వేరు. ఆయన ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాడు. కానీ ఒక్క కొలి అవకాశం అన్నారని నమ్మారు. ఏడే ఇల్లు కట్టుకుంటున్నాం, ఏడే రాజధాని ఉంటుంది అని నమ్మించారు. కానీ ఆ మాటలకే రాజధానిలో కూడా ఓట్లు వేశారు. ఇవాళ వేస్తారా? ఒకసారి చూసి నాకు వేస్తారా? ఎవరు నమ్మినా ఒక్కసారి చూసేది, రెండోసారి నమ్మరు. ఒక్కమాలే నన్ను నమ్మినా, నిన్ను నమ్మినా, ఎవరు నమ్మినా నాయకుడు అయ్యేది, ఎమ్మెల్యే అయ్యేది, ఎంపీ అయ్యేది, కార్యకర్తలు అయ్యేది. ఒక్కసారి, రెండోసారి ఎవరిని చూడరు. నన్ను అయినా అంతే. నేను అబద్ధం చెప్పాను అనుకో, రెండోసారి ఈ అబద్ధాలు చెబుతున్నాడు, ఇవ్వాల్సిన రూపాయి లేదని నాకు కాదు, నా పిల్లాడికి కూడా ఇయ్యరు. జీవితంలో నా పిల్లాడికి కూడా ఇయ్యరు. పుట్టవు. ఎందుకు అబద్ధాలు చెప్పాలి? నిజం నొప్పి అయింది, అబద్ధం నొప్పి అవ్వదు. ఎందుకు ఈ రకంగా? జై అమరావతి, జై అమరావతి. నరేంద్ర మోడీ గారు నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. మరి మంగళగిరి నియోజకవర్గం లోకేష్ బాబుని గెలిపించి చూపిస్తాం. లక్ష మెజార్టీతో పందాలు కాసుకొని పోటీలు పెట్టాం. గెలిపించుకున్నాం లోకేష్ బాబు గారిని. ఎందుకు గెలిపించుకోం? ఆయన అంటే ఏంది? చంద్రబాబు గారు మీరు అంత ఇచ్చేస్తారా? అసలు లోకేష్ బాబు గారు లాస్ట్ మాట్లాడు. జై అమరావతి, జై అమరావతి. ఓకే, థ్యాంక్ యూ.